ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల్ని మోసం చేయలేదు. మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోయిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టన్నాడు. వేములవాడ పోయిండు, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టన్నాడు. భద్రాచలం పోయినాడు, సీతారామస్వామి మీద ఒట్టన్నాడు. అలంపూర్ పోయినాడు, జోగులాంబ తల్లి మీద ఒట్టన్నాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్ పెద్దమ్మ మీద ఒట్టన్నాడు. నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట. వీడెక్కడ దొరికిండ్రా నాయన, మనకు ఏడ కనబడితే ఆడ ఒట్లేస్తున్నాడు. వీడెక్కడ దొరికినాడు నాయన. ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం, దేవుళ్ళని మోసం చేసేవాడు మొదటివాడు వీడు. మీరు ఆలోచించండి, నేను చెప్పేది తప్ప ఒప్ప ఆలోచించండి. ఏమన్నావు నువ్వు? 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ. ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది. హరీష్ రావు యాడు నువ్వు మూసిలో దుంకు, గంగల దుంకు, రాజీనామా చేస్తావా సస్తావా అంటివి. ఇవాళ అడవై మరి నీ రుణమాఫీ. ఆఖరికి పోనీ హిందూ దేవుళ్ళని మోసం చేసినావు. ఆఖరికి మా జాంగీర్ పీర్ దర్గా కూడా పోయి అక్కడ కూడా ఒట్టు పెడుతుంది సరిగా. జాంగీర్ పీర్ దర్గా పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు. ఒక్కరిని కాదు, అన్ని కుల మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా? మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు. వీడెక్కడ దొరికిండ్రా నాయన. అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు. ఏ దేవుణ్ణి వదలలేదు, ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని వదలలేదు. అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం, మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ మాటలు విని జిల్లాలలో పాపం కొంతమంది మోసపోయినారు. మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెలు కూడా ఫ్రీ బస్సు, తులం బంగారం అంటే కొంతమంది మోసపోయినారు. కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ను చూసి వీళ్ళ మాటలు తెలుసు కాబట్టి, వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టి రాజేంద్రనగర్ కానీ శేర్లింగంపల్లి కానీ మొత్తం 24 నియోజకవర్గాలు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మీ చైతన్యాన్ని మీరు మాత్రం చూపెట్టినారు. సరే, మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు, బాధపడే రోజు. పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.